వెల్కమ్ టు AB6 న్యూస్. నా పేరు విరూప. బ్రాహ్మణుల అభివృద్ధి, ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ఏర్పాటైనటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏర్పడినటువంటి ఈ పరిషత్ ఇప్పటి వరకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికీ ఎన్నో వేల మంది పేద బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపింది. నేటికి రుణాలను అందిస్తూ బ్రాహ్మణ యువతకి ఉపాధి మార్గాలను చూపిస్తుంది. ఇక బ్రాహ్మణ యువతి యువకులకు దేశ విదేశాల్లో చదువుల కోసం ఎన్నో పథకాలను అందిస్తుంది ఈ పరిషత్. ఇలా ఏర్పాటైన ఈ పరిషత్ గురించి తెలియని వారు ఉన్నారు, తెలిసిన ఎలా లబ్ధి పొందాలో తెలియని వారు ఉన్నారు. బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం సమాచార వేదికగా ఏర్పాటైనటువంటి AB6 న్యూస్ అందులో భాగంగా బ్రాహ్మణ పరిషత్ CEO అయిన రఘురామ్ శర్మ గారిని కలుసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ఆ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రఘురామ్ శర్మ గారు. బ్రాహ్మణులకు సమాచార వేదికగా బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులకు బ్రహ్మాస్త్రంగా ఏర్పాటైనటువంటి మా AB6 న్యూస్ ఛానల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ బంధువులకు కాకుండా దేశ విదేశాల్లో ఉన్న బ్రాహ్మణులకు కూడా మా న్యూస్ ద్వారా మన బ్రాహ్మణ మెసేజ్ అంతా ప్రచారం చేస్తున్నాము. అది కాకుండా సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించే హిందూ బంధువులందరికీ మన్ననలు పొందిన మా ఛానల్ బ్రాహ్మణ పరిషత్ పేద బ్రాహ్మణులందరికీ అందిస్తున్నటువంటి పథకాలను మీ ద్వారా తెలియచేయడానికి మీ ముందుకు వచ్చింది మా AB6 న్యూస్. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి ఎక్స్క్లూజివ్గా బ్రాహ్మిన్స్ యొక్క వెల్ఫేర్ కొరకి ఇదైనటువంటి ఛానల్ ఏది కూడా లేదు. ప్రస్తుతం ఉన్న అన్ని ఛానళ్ళు కూడా సాంప్రదాయిక ఛానళ్ళు, అన్ని రకాల సమాజంలోని అన్ని రకాల వ్యక్తులకి సంబంధించి వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తున్నారు. అయితే ఎక్స్క్లూజివ్గా బ్రాహ్మిన్స్ యొక్క సమస్యలను, బ్రాహ్మిన్స్కు సంబంధించిన వెల్ఫేర్ని, సనాతన ధర్మాన్ని, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని అందరికీ చేరవేయాలనే సంకల్పంతో స్టార్ట్ చేయడం అనేది, ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయము. ఇది ఇంకా కూడా మీ యొక్క ప్రయత్నంలో మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా సక్సెస్ కావాలని నేను ఆశిస్తున్నాను. శర్మ గారు, అసలు ఈ పరిషత్ నుంచి ఎటువంటి పథకాలు ఉన్నాయి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎవరికి తెలీదు. పరిషత్ ఉందని తెలుసు, తెలిసినా సరైన అవగాహన లేక ఏ లోన్స్ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, వాటి మీద మా AB6 ప్రేక్షకులందరికీ ఒకసారి మీరు క్లుప్తంగా చెప్తే బాగుంటుంది. పరిషత్తు మెయిన్లీ మనకి ప్రభుత్వము అనేది బ్రాహ్మణుల యొక్క సంక్షేమం కొరకు ఏ విధంగా ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనని ప్రతిబింబించే విధంగా మనము పరిషత్తు కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ముఖ్యంగా మనకి 8 పథకాలను మనము అమలు చేస్తున్నాము. 8 సంక్షేమ పథకాలను మనము అమలు చేస్తున్నాము. ఈ 8 పథకాలు కూడా బ్రాడ్లీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఒకటి ఎడ్యుకేషన్కు సంబంధించి, రెండోది ఎంప్లాయ్మెంట్కు సంబంధించి, మూడోది సామాజిక అవసరాలు, మన కమ్యూనిటీ నీడ్స్కు సంబంధించినటువంటి ఈ విధంగా 3 రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు 8 స్కీమ్స్ని. దీంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్కు సంబంధించి మనకి 2 పథకాలు ఉన్నాయి. ఒకటి విదేశీ విద్యకు సంబంధించి, రెండవది ఇక్కడ విత్ ఇన్ ది స్టేట్ మనకి ఏవైతే ఉందో స్టేట్లో చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు సంబంధించి ఒక స్కీమ్ ఉంది, రామానుజ స్కీమ్ అని. తర్వాత ఎడ్యుకేషన్లో 2 రకాలు, మళ్ళీ వేద విద్య కూడా ఉంది. వేద విద్యకు సంబంధించి ఒక 3 స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఈ ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ముఖ్యంగా చాలామంది బ్రాహ్మణులు ఆర్థిక స్థితిగతులు చితికిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను ఎకనామికల్గా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కొరకు మనకు బెస్ట్ పథకం అనేది ఒకటి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బెస్ట్ అంటే బ్రాహ్మిన్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ అని. అయితే ఇది ఒక ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్. దీంట్లో ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇది బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు, బ్రాహ్మణ కుటుంబాలకు ఈ సొంతంగా వ్యాపారం చేసుకోవడం కానీ, సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ, కుటీర పరిశ్రమలు మెయిన్లీ మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకోవడానికి కానీ దీనిలో మనము ఆర్థికంగా చేయూతనివ్వడం జరుగుతుంది. ఇది ఒక పథకం. ఇది చాలామంది యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వేదాలకు సంబంధించి కూడా, వేద విద్యకు సంబంధించి కూడా మనము వేద పాఠశాలల పథకం ఒకటి ఉంది.
ఆ పథకం కింద వేద పాఠశాలలు మినిమం 10 మంది విద్యార్థులతో ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి మనము ఒక వేదిక కమిటీ ఉంది. ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారము వాళ్ళకి మనము 2 లక్షల వరకు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. పాఠశాలను నడపడానికి, పాఠశాలను నిర్వహించడానికి దాని కొరకి మనం ఒక 2 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేద విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తున్నాం. స్టైపెండ్ ఒక 250 రూపీస్ స్టైపెండ్ ఎవ్రీ మంత్ విద్యార్థులకు ఇస్తున్నాము. అది కూడా బాగా చాలామంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. తర్వాత వేద పండితులు ఎవరైతే 75 ఏళ్ళు దాటిన వేద పండితులు ఉంటారో, వయోవృద్ధులు, వాళ్ళకి పాండిత్యం బాగా ఉంటుంది. కానీ ఈ నవేడేస్ మనం చూస్తున్నాం అన్ని రకాల సమాజంలో ఉండేటటువంటి అన్ని రకాల ధోరణులు కూడా మన మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి వయోవృద్ధులయ్యి వాళ్ళకి ఏ ఆదాయ మార్గం లేని వాళ్ళు పాండిత్యం ద్వారా వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించి ఉంటారు. కానీ వయోవృద్ధులు అయిన తర్వాత అది కూడా ఉండదు. కాబట్టి వాళ్ళకి మనము ప్రతి నెల 2500 రూపాయల గౌరవభృతి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చనిపోయేంత వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా చాలామంది వయోవృద్ధులైన వేద పండితులు మన దగ్గర ఈ గౌరవభృతి నెల పొందడం జరుగుతుంది. ఈ రకంగా మన తర్వాత బ్రాహ్మణ సదనం అనే ఒక స్కీమ్ ఉంది. ఆ బ్రాహ్మణ సదనం అనే స్కీమ్ కింద మనం ఇక్కడ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో గోపన్పల్లి, మన రంగారెడ్డి జిల్లాలోని గోపన్పల్లిలో ఒక 6 ఎకరాల భూమిలో ఒక మంచి భవనం కట్టుకుంటున్నాం. భవన సముదాయం ఒక 12 స్ట్రక్చర్స్ 12 స్ట్రక్చర్స్ మనం ప్లాన్ చేశాము. 6 ఎకరాల 10 గుంటలు భూమిలో. ఈ భూమి అంతా కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది. మనకి ఫ్రీగా అంటే 1 రూపీ ఆర్ అట్లా జస్ట్ నామినల్ వాల్యూగా ఇచ్చింది. దాంట్లో మనము వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ బ్రాహ్మణ సదన్ కడుతున్నాము. అది కూడా 3-4 స్ట్రక్చర్స్ మనకు కంప్లీట్ అయినాయి. మనకి మార్చ్ ఏప్రిల్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇనాగ్రేషన్. సార్, ఇప్పుడు ఇయర్లీ ఎన్నిసార్లు ఈ లోన్స్ అప్లికేషన్స్ తీసుకుంటారు? ఎన్నిసార్లు వెబ్సైట్ ఓపెన్ ఉంటుంది? యాక్చువల్గా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ ఉండట్లేదు చెప్తున్నారు అని అంటున్నారు. పర్సనల్గా నేను చాలాసార్లు కూడా అప్లై చేయాలని చూసాము. కానీ స్పెసిఫిక్ ఈ పీరియడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే అప్లికేషన్స్ అలో చేస్తాము అని ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్, అది ఏ టైము? అంటే ఎవ్రీ ఇయర్ ట్వైస్ చేస్తున్నాము. ఫస్ట్ 6 monthsలో ఒకసారి చేస్తాము అండ్ నెక్స్ట్ 6 monthsలో ఒకసారి చేస్తాము. ఇట్ ఈస్ ఆన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్లో జనవరి టు ఏప్రిల్ మధ్యలో ఒకసారి చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ట్వైస్ మనం చేస్తున్నాము. మనకు పేపర్స్లో కూడా, న్యూస్ పేపర్స్లో కూడా చాలా ప్రముఖంగా దీన్ని ప్రచురిస్తారు ఈ వార్తని. డెఫినెట్లీ ఆల్ న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ పేపర్స్లో, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా ఇది ఇస్తున్నాము. తర్వాత వెబ్సైట్ కూడా ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది. దాంట్లో కూడా వెబ్సైట్లో కూడా మనము ఎప్పుడు ఓపెన్ చేసాము, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి అనేది కాల వ్యవధిని కూడా దీంట్లో వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టైమ్ అండ్ అగైన్ ఎప్పుడు కాన్స్టెంట్గా వెబ్సైట్ని సర్ఫ్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ దే విల్ బి నోయింగ్. ఈ స్కీమ్స్లో లబ్ధి పొందాలంటే వాళ్ళకు ఉండవలసిన అర్హతలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఒకసారి క్లారిఫైగా కొంచెం AB6 ప్రేక్షకులకు తెలియజేస్తే సంతోషం. ఇప్పుడు ఈ వివేకానంద విదేశీ పథకం కింద యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే, ఇది ప్రభుత్వము ఈ పథకాన్ని మనకు ఈ SC/ST స్టూడెంట్స్కి, తర్వాత OBC స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సిమిలర్ స్కీమ్ని. వాళ్ళకి జ్యోతిరావు పూలే స్కీమ్ అని ఒకటి ఉంది, తర్వాత అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని ఉంది. ఆ పథకం కింద ఏవైతే గైడ్ లైన్స్, ఏవైతే రూల్స్ ఫ్రేమ్ చేసి ఆ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నావో ఆ డిపార్ట్మెంట్స్లో, అదేవిధంగా మన ఈ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ని కూడా ఆ పద్ధతిలోనే ఇంప్లిమెంట్ చేయమని మనకు క్లియర్గా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అదే పద్ధతిలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆ స్కీమ్కి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో, మార్గదర్శకాలు ఉన్నాయో, ఆ మార్గదర్శకాలు అన్నీ కూడా ఈ స్కీమ్కి వర్తిస్తాయి. ఈ పథకం కింద ముఖ్యంగా వీళ్ళు కుటుంబ వార్షికాదాయం ఏదైతే ఉంటుందో అది 5 లక్షల కంటే తక్కువ ఉండాలి. కుటుంబము అని అంటే 2 పేరెంట్స్ ప్లస్ వాళ్ళ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అప్లికెంట్ యొక్క ఇన్కమ్, ఈ రెండింటిని కలిపి మనము
కుటుంబ వార్షిక ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. ఈ ఆదాయము 5 లక్షల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అంటే మన దగ్గర స్కాలర్షిప్ పొందాలి అని అంటే అది అర్హత, ఆ కుటుంబానికి అది అర్హత ఉంటుంది. తర్వాత ఒకే ఇంటిలో ఇద్దరికి ఇవ్వడానికి ఉండదు, ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఒకరు అవైల్ చేసుకోవచ్చు ఈ బెనిఫిట్ని, ఇద్దరు చేసుకోవడానికి లేదు. తర్వాత మినిమం 60%, కనీసం గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ ఉండాలి. ఈ విదేశీ విద్యా పథకం అంటే అన్ని కోర్సెస్కి కాదు, ఇది మాస్టర్స్ కోర్స్, ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్ళే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆ ఉన్నత చదువులు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద రెప్యూటెడ్ యూనివర్సిటీస్ లేకుంటే అక్రిడిటెడ్ యూనివర్సిటీస్లో మాస్టర్స్ కోర్స్కి అడ్మిషన్ పొందిన వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ మార్కులు అనేటివి కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. తర్వాత మిగతా అక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అంటే ఆ యూనివర్సిటీలో సీట్ రావడానికి ఏవైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఉంటాయో GRE, GMAT, TOEFL, IELTS, PTE ఇటువంటి పరీక్షల్లో మినిమం స్కోర్స్ ఉన్నాయి. దానికి 260 మార్క్స్ GREలోని, 500 మార్క్స్ GMATలోని, 6 IELTS స్కోర్ అని, PTE కూడా 50 మార్క్స్ అని, ఈ విధంగా కొంత కనీస స్థాయి మార్కులను నిర్దేశించడం జరిగింది. ఆ మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే దీంట్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది. అట్లా తర్వాత వీళ్ళకి జూలై 1వ తేదీ నాటికి 35 సంవత్సరాల కంటే మించి ఉండకూడదు. 10 దేశాల్లో మనం ఇస్తున్నాం. 10 దేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఈ స్కీమ్ ద్వారా మనము స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 ఏవంటే USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ అండ్ సౌత్ కొరియా. ఈ 10 దేశాల్లో ఎక్కడైనా ఏ యూనివర్సిటీలో అయినా మాస్టర్స్ డిగ్రీ చేయగోరే వాళ్ళు ఈ పథకం కింద మన దగ్గర 5 లక్షల లోపు వార్షిక ఆదాయం, కుటుంబ వార్షిక ఆదాయం కలిగిన ఉన్నవాళ్ళు ఈ పథకం కింద అర్హులుగా మనం భావించడం జరుగుతుంది. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ట్వైస్ వీ విల్ గివ్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ చూసి దాంట్లో ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ పెట్టి అన్నీ అంటే వాళ్ళ యొక్క వీసా వస్తే వీసా, లేకుంటే అడ్మిషన్ లెటరు, వీటన్నిటినీ వాళ్ళు ఎంక్లోజ్ చేసి ఒకవేళ ఐటీ కిందికి వస్తే ఐటీ రిటర్న్స్, తర్వాత MRO నుంచి 5 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నట్టుగా సర్టిఫికెట్, తర్వాత బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనేది కూడా MRO నుంచి మీ సేవ ద్వారా పొందినటువంటి సర్టిఫికెట్, ఇవన్నీ అప్లోడ్ చేస్తే మనము దాన్ని పరిశీలించి ఈ 9 మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏవైనామో వాటిని సాటిస్ఫై చేసినటువంటి, ఫుల్ఫిల్ చేసినటువంటి అన్ని అప్లికేషన్స్ని మనకు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీని కూడా ప్రభుత్వమే నియమించింది. ఆ ప్రభుత్వ కమిటీకి చైర్మన్గా మన మెంబర్ సెక్రటరీ గారు ఉంటారు. ఐ మైసెల్ఫ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ బ్రాహ్మణ పరిషత్, నేను మెంబర్ కన్వీనర్గా ఉంటాను. ఐ విల్ కన్వీన్ ద మీటింగ్ అండ్ ఆల్సో ఐఎమ్ ది మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. అండ్ JNTU నుంచి వైస్ ఛాన్సలర్ లేదా వాళ్ళ రిప్రజెంటేటివ్, తర్వాత మన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళ సెక్రటరీ, వీళ్ళంతా కూడా మెంబర్స్ ఉన్నారు దాంట్లో. అంతా ఒక 5 మెంబర్స్తో కమిటీ ఉంది. ఆ కమిటీ విల్ కండక్ట్ ఓరల్ ఇంటర్వ్యూస్ విత్ ద క్యాండిడేట్స్ ఆర్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి, ఆ కోర్సును అన్నిటిని కూడా వెరిఫై చేసి, మనం వెదర్ వీ కెన్ ఎక్స్టెండ్ ది స్కాలర్షిప్ ఆర్ నాట్, వెదర్ వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ ఎకనామిక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్ నాట్ అనేది మనము ఆ కమిటీ రికమెండ్ చేస్తుంది. కమిటీ రికమెండ్ చేసిన తర్వాత వీ విల్ పుట్ ఇట్ టు ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ బ్రాహ్మణ పరిషత్. ఎగ్జిక్యూటివ్ కమిటీ వాటిని అన్నిటినీ అప్రూవ్ చేసిన తర్వాత మనము వాళ్ళ నుంచి, అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదువుతూ ఉంటారో వాళ్ళు అక్కడ ఫీజ్ పేమెంట్ చేసినట్టుగా మనకు రిసిప్ట్స్ పంపిస్తే ఆ రిసిప్ట్స్ని బేస్ చేసుకొని మనము 20 లక్షల వరకు ఈ ఫీజుని మనము వాళ్ళ అకౌంట్లోకి రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. ఇది విదేశీ విద్యా పథకం కింద మనం చేస్తున్నాము. తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు అంటే అప్లికేషన్స్లో ఒక డాటా ఇస్తున్నారు,
బట్ అప్లికేషన్లో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ వేరే ఉంటున్నాయి, మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఆ మిస్ మ్యాచ్ కావడం వల్ల ఏదో రకంగా అప్లికేషన్ సబ్మిట్ కావాలనే ఉద్దేశంతో తప్పుడు డేటా కూడా పెట్టడం జరుగుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది యాక్చువల్గా ఒక అఫెన్స్, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ అఫెన్స్, దట్ షల్ నాట్ బి డన్. తర్వాత అన్నీ కూడా మీరు ఎక్కువ ఈ చాలా కేసెస్లో మేము సహాయం అందించలేనటువంటి కేసెస్లో చాలా కేసెస్లో ముఖ్యంగా 1 year కోర్సెస్ ఉన్నాయి. 1 year కోర్సెస్, 8 months కోర్సెస్ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. కానీ అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకుండా ఏదో డిప్లొమా కోర్స్ అని, ఏదో సమ్ సర్టిఫికెట్ కోర్స్ అని వెళ్తున్నారు. వాటన్నిటికీ కూడా మన దగ్గర నుంచి సహాయం అందదు. ఎందుకంటే ఉన్న మార్గదర్శకాలకు లోబడి మనము సహాయం చేయడం జరుగుతుంది. ఆ మార్గదర్శకాల ప్రకారం మనము ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి మాత్రమే మనము ఆర్థిక సహాయం చేయవలసిన ఇది ఉంటుంది. బెస్ట్ స్కీమ్స్ అన్నారు. అసలు ఈ స్కీమ్స్కి అంటే వాళ్ళు ఏమన్నా బిజినెస్ స్టార్టప్ చేసుకుంటామంటే మీరు ఇస్తారా, లేకపోతే మీ త్రూ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుందా? ఇప్పటి వరకు ఈ బెస్ట్ స్కీమ్స్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు? ఈ బెస్ట్ స్కీమ్ కింద మనము యాక్చువల్గా దాదాపు అంటే దీంట్లో 3 స్లాబ్స్ ఉన్నాయి మనకి. ఒకటి 1 లక్ష లోపు ప్రాజెక్ట్ వ్యయంతో పెట్టుకునేటటువంటి పరిశ్రమలు, 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పెట్టుకునే యూనిట్స్, తర్వాత 2 లక్షల నుంచి 12 లక్షల వరకు ప్రాజెక్ట్ వ్యయంతో పెట్టుకునే యూనిట్స్. ఈ యూనిట్స్ అంటే ముఖ్యంగా కుటీర పరిశ్రమలు, తర్వాత వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, మైక్రో ఎంటర్ప్రైజెస్, వీటికి మనము ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దీంట్లో 1 లక్ష లోపు ప్రాజెక్టు వ్యయంతో పెట్టుకునే వాటికి మనము 80% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 80% అంటే 80,000, 20,000 వాళ్ళు ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మనము 80% మనం ప్రభుత్వం నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి మనం 80,000 ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1 నుంచి 2 లక్షల లోపు ఉండేటటువంటి వాళ్ళకి యూనిట్స్కి మనము 70% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 70% అంటే 2 లక్షల మ్యాక్సిమం 2 లక్షల ప్రాజెక్టు వ్యయంతో ఒక యూనిట్ పెట్టుకుంటే అందులో మనము 1,40,000 మనం ఇవ్వడం జరుగుతుంది. 60,000 వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 2 లక్షల ప్రాజెక్టు వ్యయంతో వాళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత 2 నుంచి 12 లక్షల వరకు ఉండే ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్నటువంటి యూనిట్లకు సంబంధించి మనము 60% ఇస్తున్నాం. 60% మనము సబ్సిడీ ఇస్తున్నాం. 60% కూడా 5 లక్షలకు మించకుండా ఉండే విధంగా ఇస్తున్నాం. సో దీని కింద చాలామంది లబ్ధి పొందారు. చాలామంది కూడా మనకి ఇప్పటికీ 2011 కుటుంబాలకు మనము ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాము. 2011 ఫ్యామిలీస్లో చాలామంది మనకు 56 కోట్ల ధనం దీని మీద వెచ్చించాం. మనం ఇప్పటివరకు ఫండ్స్ 56 కోట్లు మనం వెచ్చించడం జరిగింది. 56 కోట్ల పైన వెచ్చించడం జరిగింది. చాలామంది కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ స్కీమ్ కింద. చాలా మందికి మనము ఈ స్కీమ్ కింద లబ్ధి చేకూర్చడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఇంకా మనకి ఒక 2,000 అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా దీనికి కూడా ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ వస్తాయి. వాటిని మనం స్క్రూటినైజ్ చేస్తాము. స్క్రూటినైజ్ చేసిన తర్వాత మనకి వాళ్లకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. వీటికి కూడా మౌఖిక ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాము. ఈ మౌఖిక ఇంటర్వ్యూలకి మనము కండక్ట్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో కూడా నేను మెంబర్ కన్వీనర్గా ఉంటాను. తర్వాత రూరల్ డెవలప్మెంట్ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ జాయింట్ డైరెక్టర్ క్యాడర్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. తర్వాత ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. తర్వాత జిహెచ్ఎంసి నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, యూసీడీ నుంచి ఒక అడిషనల్ కమిషనర్ క్యాడర్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. తర్వాత మై సెల్ఫ్, ఈ నలుగురు కూర్చొని ప్రతి అప్లికేషన్ని పరిశీలించి దరఖాస్తుదారుని ఇంటర్వ్యూ చేసి వాళ్లకు ఆ యొక్క యూనిట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి అన్నీ విచారించి వాళ్ళకి అక్కడ యూనిట్ పెడితే స్థాపిస్తే వాళ్ళకి లాభం వస్తుందా లేదా అనేటటువంటి అన్ని అంశాలను మనము విచారించి పరిగణలోకి తీసుకొని వాళ్ళకి మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మళ్ళీ కమిటీ సెలెక్షన్ చేసినటువంటి వాళ్ళందరి యొక్క ఇవి కూడా మళ్ళీ ఫిజికల్గా వెరిఫై చేయడం జరుగుతుంది.
మళ్ళీ భౌతికంగా మన ఆఫీసర్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరిని ఎంగేజ్ చేసుకున్నాము. వాళ్ళు ఆ ఆఫీసర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్ళి అన్ని అంశాలను పరిశీలించి ఓకే వీళ్లకు ఇవ్వవచ్చు, మనము సహాయం చేయవచ్చు, అన్ని విధాలుగా అర్హులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తారు. దాని బేసిస్ మీద మనము లబ్ధిదారులను సెలెక్షన్ చేస్తాము. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా పారదర్శకంగా జరుగుతుంది. మనకు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవినీతికి కానీ లాలూచికి కానీ ఎటువంటి స్కోప్ ఉండదు. వాళ్ళు ఎవరికైతే అంటే మనము సెలెక్షన్ చేసిన బెనిఫిషరీస్ ఎవరైతే ఈ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి రికమెండ్ చేస్తారో, ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాత ఇవ్వవచ్చు అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. వాటన్నిటిని కూడా జాబితా తయారు చేసి మనము ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందర పెట్టి వాళ్ళ ఆమోదం తెలిపిన తర్వాత వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఏ విధంగా అయితే వాళ్ళ అకౌంట్లోకి జమ చేరుతుందో అదే విధంగా మనం గవర్నమెంట్కి ఆ లిస్ట్ పంపిస్తాము. అమౌంట్స్ అన్నీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి, ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్లోకి డిస్బర్స్ అవుతుంది. సార్, ఇందాక మీరు అన్నట్లు వివేకానంద స్కీమ్ ఒక కుటుంబానికి ఒక్కళ్ళకే అని అన్నారు. అట్లాగే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇప్పుడే బాబు ఎడ్యుకేషన్గా వచ్చుంటాడు, వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, ఒకటేసారి ఇటు బెస్ట్ స్కీము అటు వివేకానంద స్కీమ్ రెండు అప్లై చేసుకుంటారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి రెండు స్కీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇవ్వటం జరుగుతుందా, లేదంటే క్యాన్సిల్ అవుతుందా? ఇప్పుడు దేంట్లో అయితే ఎక్కువగా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉందో ఆ స్కీమ్ కింద వాళ్ళది కన్సిడర్ చేస్తాం. ఇంకొక నెక్స్ట్ స్కీమ్ని తర్వాత వాళ్ళు అంటే అయిపోయిన తర్వాత వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత అగైన్ దే కెన్ అప్లై. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎట్ ఎనీ టైమ్ దే కెన్ అప్లై. ఎవ్రీ ఇయర్ ట్వైస్ నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఎలిజిబుల్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఆర్ ఇంకో నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు ఎలిజిబుల్ కావచ్చు. దెన్ అప్పుడు చూసుకొని అప్పుడు కోర్స్ అయిపోయి ఉంటుంది అబ్బాయిది, తర్వాత అతను జాబు వచ్చి ఉంటే వెల్ అండ్ గుడ్. అండ్ అతను కూడా మ్యారేజ్ చేసుకొని ఇఫ్ హీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఫ్యామిలీ, స్టిల్ వాళ్ళు సెపరేట్ ఫ్యామిలీగా ఉంటున్నారు, బట్ స్టిల్ వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ పూర్గానే ఉంది, దెన్ వీ విల్ కన్సిడర్ దేర్ కేస్ అండర్ బెస్ట్ ఇఫ్ దే అప్లై ఎట్ దట్ టైం. బట్ ఇప్పుడే ఇమీడియట్గా సైమల్టేనియస్గా వివేకానందలో తర్వాత మళ్ళీ బెస్ట్లో ఒకే ఫ్యామిలీకి ఇవి మనం బెనిఫిట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అని మన ఇది పరిషత్ యొక్క అభిప్రాయం. సార్, ఇప్పుడు రామానుజం ఫీజు రియంబర్స్మెంట్ పథకం అన్నారు. అసలు ఎటువంటి కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది? మార్క్స్ బేస్డ్ ఉంటుందా ఇది కూడా? ఇది మార్క్స్ బేస్డ్ అని కాదు, ఇది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. అంటే మనకి 10th తర్వాత ఇంటర్మీడియట్ పై చదువులు చదువుకున్న బ్రాహ్మణ విద్యార్థులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అంటే వాళ్ళకు కూడా మళ్ళీ బీపీఎల్ కేటగిరీ ఉండాలి, బిలో పావర్టీ లైన్ కేటగిరీకి చెందిన వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ వర్తిస్తాయి. అంటే 2 lakhs వార్షిక ఆదాయము, కుటుంబ వార్షిక ఆదాయము 2 లక్షల కంటే తక్కువ ఉండాలి అర్బన్ ఏరియాలో అయితే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అది 1.5 lakhs కంటే తక్కువ ఉండాలి. ఈ సర్టిఫికెట్ మళ్ళీ ఎంఆర్ఓ నుండి మీ సేవ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రాహ్మిన్ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బేస్ చేసుకొని వాళ్ళు చదువుతున్నటువంటి కోర్సును బట్టి వివిధ కోర్సెస్కు సంబంధించి వివిధ రకాల రియంబర్స్మెంట్ ఉంది మనకి. అంటే ఇప్పుడు బీసీస్కి తర్వాత అదర్ కమ్యూనిటీస్కి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉందో సేమ్ ఆ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వము ఆ రకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకము ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే రకంగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఈబీసీస్కి ఉంది. ఈబీసీ కేటగిరీలో బ్రాహ్మిన్స్ ఆ స్కీమ్ కింద కూడా వాళ్ళు రియంబర్స్మెంట్ పొందుతున్నారు. ఒకవేళ అక్కడ ఈ రియంబర్స్మెంట్ జరగకపోతే మన దగ్గర అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ ప్యారలల్ స్కీమ్. సేమ్ స్కీమ్ వీఆర్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్రాహ్మిన్ స్టూడెంట్స్. దీంట్లో బీటెక్ కోర్సెస్ చేసిన వాళ్ళకి బీటెక్ అంటే మన కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యి ఏదైతే కన్వీనర్ కోటాలో సీట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే మనము ఇక్కడ నుంచి రియంబర్స్మెంట్ జరుగుతుంది. కన్వీనర్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో వాళ్ళకి 10,000 లోపు వస్తే ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా వాళ్ళకి ఎంత ఫీజు కడతారో అంత ఫీజు మనం రియంబర్ చేస్తాం.
10,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంత ఫీజు పే చేసినా కూడా 35,000 వరకు మనము రియంబర్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ కోర్సెస్ ఉన్నాయి. ఫార్మ్ డి అని ఉంది, ఫార్మసీ, డి ఫార్మసీ, తర్వాత మిగతా కోర్సెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉన్నాయి, అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా స్పెసిఫిక్ కోర్స్కి స్పెసిఫిక్ అమౌంట్ని మనము రియంబర్స్ చేయడం జరుగుతుంది బేసింగ్ ఆన్ ద గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్. వాటన్నిటికీ కూడా జీవోస్ ఉన్నాయి, అవన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి. బేసింగ్ ఆన్ దట్ జీవోస్ వీఆర్ రియంబర్సింగ్ ద అమౌంట్స్. ఇప్పటి వరకు ఈ స్కీమ్లో ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందారు సార్? ఈ రామానుజ స్కీమ్ కింద 323 మంది లబ్ధి పొందారు. 83 లక్షల వరకు మనము ఈ స్కీమ్ కింద స్పెండ్ చేశాము, విద్యార్థులకి రియంబర్స్ చేశాము. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు వివేకానంద కింద 43 కోట్లు, మనము 353 మందికి 43 కోట్లు స్పెండ్ చేశాము. అదేవిధంగా బ్రాహ్మిన్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్, మన ఆర్థిక చేయూత పథకం కింద 56,45,00,000 మనము స్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తము మనకి 3,637 మంది అన్ని స్కీమ్స్ కింద మన పరిషత్ నుంచి లబ్ధి పొందడం జరిగింది. వారందరికీ కూడా 112,38,00,000 మనము స్పెండ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. సార్, బ్రాహ్మణులు అంటేనే వేద విద్య పట్టణము. నవేడేస్ అందరూ ఆధునికంగా అన్ని విద్యల్లో వ్యాపారాల్లో వెళ్తున్నారు, వేద చదవటానికి ఇష్టపడట్లేదు. ఆ వేద విద్యను ప్రోత్సహించే విధంగా ఈ బ్రాహ్మణ పరిషత్ నుంచి మీరు ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు? యాక్చువల్గా మనం ఏంటంటే దీనికి సంబంధించి మన దగ్గర 3 పథకాలు ఉన్నాయి, 3 వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. వేద పాఠశాలలని మనము ప్రోత్సహిస్తున్నాము. వేద పాఠశాలలు కనీసం 10 మంది విద్యార్థులతో ఎవరైతే వేద పాఠశాల ప్రారంభిస్తారో వాళ్ళకి మనము 2 లక్షల వరకు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వేదిక్ కమిటీ అని అష్టకాల రామ్మోహన్ గారు చైర్మన్గా ఒక కమిటీ ఉంది. వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఎస్ ఈ పాఠశాలకి విద్యార్థులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, చాలా క్రమశిక్షణతో విద్యార్థులంతా కూడా వేదం నేర్చుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు మనకు సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికేట్ బేసిస్ మీద మనము 2 లక్షల రూపాయల గ్రాంట్ ఆ పాఠశాలకు ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ప్రోత్సాహము. తర్వాత రెండవది, ఎవరైనా వేదం నేర్చుకుంటున్న విద్యార్థి ఆ స్కూల్ నుంచి మనకి ఒక లెటర్ పంపించి, సోన్స్ స్కూల్లో చదువుతున్నానని పంపించి అప్లికేషన్ పెట్టి మనము అతను ఆ స్కూల్ ద్వారా స్కూల్ ప్రధానోపాధ్యాయుడి ద్వారా కౌంటర్ సైన్ చేయించి పంపిస్తే మనం వాళ్ళకి 250 రూపాయలు పర్ మంత్ మనము ఈ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరొక స్కీమ్ కూడా ఉంది. వేద పండితులకు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గౌరవ భృతి ఇవ్వడం జరుగుతుంది. 2,500 గౌరవ భృతి 75 ఏళ్ల పైబడి వయసు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనిని కొంత వయస్సును తగ్గించాలనేటటువంటి ఒక వాదన కూడా ఉంది. ఒక అభ్యర్థించడం జరిగింది కొంతమంది వాళ్ళకు. అది కూడా పరిశీలనలో ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో లేదు. కానీ ఇప్పటివరకు దాని మీద కూడా కొంత ఆలోచన చేయడం జరుగుతుంది. అది ఫ్యూచర్ వీ మే కన్సిడర్ దట్ ఆల్సో. తర్వాత అంతేకాకుండా వేద విద్యార్థులకి ప్రభుత్వము సస్టైనెన్స్ అలవెన్స్ అని ఒకటి ఉంది. సస్టైనెన్స్ అలవెన్స్ స్కీమ్ అనేది కూడా ఆమోదించడం జరిగింది. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. దాంట్లో ఈ వేదంలో 2 రకాలు ఉంటుంది, ఒకటి స్మార్తము, తర్వాత వేదము. స్మార్తము చదివిన వాళ్ళకి కొంత ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్మార్తం చదువుకున్న వాళ్ళు పురోహితం చేయడం జరుగుతుంది, వాళ్ళకి కొంత ఆదాయ మార్గం లభిస్తుంది. కానీ ఈ వేదం చదువుకున్న వాళ్ళకి పురోహితం అనేది చేయడానికి స్కోప్ లేదు. వాళ్ళు ఏదైనా ప్రతిష్టలు జరిగితే అటువంటి వాటికి మాత్రమే వెళ్ళి కొంత అమౌంట్ వాళ్ళకి రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క జీవనోపాధి ఇంకా స్మార్తం చదివిన వాళ్ళతో పోలిస్తే కొంత దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా మనము కోర్సు అయిపోయిన తర్వాత స్మార్తము కానీ తర్వాత ఈ వేదము ఈ కోర్సెస్ అయిపోయిన తర్వాత కోర్సు అయిపోయి ఆ స్కూలు వదిలి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి స్మార్తం చదువుకున్న వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము, తర్వాత వేదం చదువుకున్న వాళ్ళకి ఒక 5 లక్షల వరకు డిపాజిట్ చేయడము అనేది కూడా స్కీము
అనే స్కీమ్ని కూడా ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సార్, ఇప్పుడు వేద పాఠశాల చదువుకుంటున్నారు, బాగుంది. ఇప్పుడు గురుకులాలు ఉన్నట్టు బ్రాహ్మణ పిల్లలకు కూడా ఏమన్నా, ఇప్పుడు గురుకులాల్లో మన వాళ్ళు పంపించలేని పరిస్థితి పిల్లల్ని, అట్లా ఏమన్నా మామూలు ఈ నార్మల్ విద్య చదువుకోవడానికి ఏమన్నా ముందు స్కూల్స్ కానీ ఏమన్నా ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఉన్నాయా? ప్రస్తుతానికి లేవు, కానీ ఆలోచనలో ఉంది. ప్రభుత్వం మన పరిషత్ ఆలోచనలో ఉంది. వాటన్నిటికి కూడా ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది బేరీజ్ వేసుకొని దాన్ని అంతా రివ్యూ చేసుకొని సమీక్షించుకొని ఆ రకంగా కూడా ఆలోచించడం జరుగుతుంది. ఇది పరిషత్ యొక్క దాంట్లో ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆమోదం మేరకు అవి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. వేద పండితుల వృత్తి అని చెప్పి గౌరవ వృత్తి అని పెట్టారు. 75 సంవత్సరాల లైఫ్ స్పాన్ అనేది ఈ రోజుల్లో నవేడేస్ 75 ఇయర్స్ అంటే చెప్పవద్దు. తర్వాత 75 ఇయర్స్ తర్వాత అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి దానికి తగ్గట్టు ప్రాసెస్ అవన్నీ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని కొంచెం 60 ఇయర్స్కి తగ్గిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. డెఫినెట్లీ అది అంటే పరిషత్తులో కూడా అది ప్రతిపాదన వచ్చింది. దట్ ఈస్ అండర్ సీరియస్ కన్సిడరేషన్ టు రెడ్యూస్ ది ఏజ్ లిమిట్ ఫ్రమ్ 75 టు సమ్వేర్ బిట్వీన్ 60 to 70 లైక్ దట్ చేయడానికి కొంత దాని మీద కూడా సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. అవి దాన్ని చేస్తారు. ఇన్ ఫ్యూచర్ దే మే డూ ఇట్. సార్, మెయిన్గా మహిళలకి పరిషత్ నుంచి స్పెషల్గా ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి? ఏమన్నా ఇప్పుడు మన దాంట్లో యాక్చువల్గా మోస్ట్లీ హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళకి ఏమన్నా చదువుకొని ఇంటర్మీడియట్ 10th స్టేజ్లో మ్యారేజెస్ అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో బిజినెస్ చేయాలి, వాళ్ళకి ఐడియా ఉండదు. మన తెలంగాణ నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ జూట్ బ్యాగ్స్ కానీ ఏమన్నా అట్లాంటివి, అటువంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారా పరిషత్ నుంచి? పరిషత్ నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాపారాలకు సంబంధించి వాటికి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మనం ఏం పెట్టలేదు. కాకపోతే సమ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్, కొంతమంది ఉన్నాయి. ఈ బ్రాహ్మణ మహిళలకు సంబంధించిన సంస్థలే ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు. వాళ్ళు ముందుకు వస్తున్నారు. మాకు మీరు ఎవరైతే బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేస్తారో, ఏ ట్రేడ్కి సెలెక్ట్ చేశారు, ఏ ట్రేడ్ ఇవ్వడానికి వాళ్ళని సెలెక్ట్ చేశారు, వాటికి వాళ్ళ జాబితాను మాకు ఇస్తే మేము వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. హౌ టు రన్ ది బిజినెస్ అనేది ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళతో మేము షేర్ చేసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈ అని కూడా ఉంది ఇక్కడ. ఆ ఎంఎస్ఎంఈ ద్వారా కూడా వాళ్ళు చాలామంది బెనిఫిషరీస్ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని మనకు అప్లై చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాకపోతే దాన్ని కంపల్సరీ మనము తీసుకుంటలేము. బట్ కొన్నింటికి అసలు ట్రైనింగ్ కూడా పెద్దగా అవసరం ఉండదు. ఇప్పుడు ఒక కిరాణా స్టోర్ పెట్టుకుంటారు, ఎనీబడీ కెన్ డూ ఇట్. తర్వాత ఒక సారీ సెంటర్ పెడతారు, ఎనీబడీ కెన్ డూ ఇట్. ఒక బోటిక్ పెడతారు, ఎనీబడీ కెన్ డూ ఇట్. అదే కాకుండా కొంతమంది ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంటుంది. తర్వాత వేర్ స్కిల్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్డ్, అటువంటి వాటికి మాత్రం స్కిల్ ఉన్నట్టుగా మనం సర్టిఫికేట్స్ అడుగుతున్నాం. లేకపోతే ట్రైనింగ్ తీసుకోమంటున్నాం. ఆ పర్టికులర్ ట్రేడ్లో మనం సబ్సిడీ ఇచ్చిన తర్వాతనైనా ట్రైనింగ్ తీసుకొని దాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు షాప్ పెట్టుకుంటే దానికి మార్కెట్ చేసుకోవడం వాళ్ళకి ఐడియా ఉంది. కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ గురించి వాళ్ళు అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది ఐడియా గురించి నేను మీ ద్వారా చెప్దామని మిమ్మల్ని అడిగాను. అవర్ కమిటీ మెంబర్స్ అందరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మామూలుగా చిన్న వ్యాపారాల కంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటివి చాలా బెస్ట్. ఒక ఇన్నోవేషన్ ఉంటుంది దాంట్లో. దే విల్ క్రియేట్ సమ్ ప్రోడక్ట్ and that product will be put to some sale and then they will get profit. That manufacture అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్, వాటిని ఎక్కువ ప్రోత్సహిస్తాం మేము. జనరల్గా కొద్దిగా సబ్సిడీ ఇవ్వడంలో కూడా కొంత జనరాసిటీ ఉంటుంది దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి. అవి పెట్టుకోవడంలో చాలా వీఆర్ ఎంకరేజింగ్ దట్స్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇప్పుడు ఒక షాప్కి అనేది వాళ్ళకి లోన్ ఇస్తే ఆ ఫ్యామిలీ ఒకటే సస్టైన్ అవుతుంది. అదే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇస్తే దాని నుంచి ఒక 10 ఫ్యామిలీస్ వరకు సర్వైవ్ అవుతాయి అని ఉమెన్ ఎంపవర్మెంట్ కింద. అందుకని చెప్పని నేను ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఉమెన్కి సంబంధించి యాక్చువల్గా బెస్ట్ కింద
ఈవెన్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే 33% కంపల్సరీ ఉమెన్కి ఇవ్వాలి. మొత్తం 1000 బెనిఫిషరీస్ ఉంటే అందులో కంపల్సరీ 330 మెంబర్స్ మస్ట్ బి ఫ్రమ్ ఉమెన్ ఉండాలి. సో మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు దాదాపు 2011లో దాదాపు 40% మంది మహిళలు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అప్లై చేసేవాళ్ళు జెంట్స్ కంటే కూడా ఉమెన్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ స్కీమ్ని. సో ఓన్లీ అంటే బిగ్ యూనిట్స్ ఇప్పుడు డ్రైవర్స్ ఉంటారు, ట్యాక్సీస్ ఉంటాయి, ట్రాక్టర్స్ ఉంటాయి, తర్వాత డైరీ ఫార్మ్స్ ఉంటాయి. అటువంటి యూనిట్స్ని మాత్రము జెంట్స్ అప్లై చేస్తున్నారు. కాకపోతే ఈ బోటిక్స్, టైలరింగ్ సెంటర్స్, తర్వాత లేడీస్ ఎంపోరియంస్, సారీ సెంటర్స్, క్లాత్ స్టోర్స్, బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ కూడా ఉమెన్ అప్లై వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళు చాలామంది దాదాపు అరౌండ్ 40% పీపుల్ గాట్ ది బెనిఫిట్ అండర్ దిస్ స్కీమ్. not 33% against the 33% which government has stipulated. We have given already 40% to women. సార్, పరిషత్ నుంచి ఉన్న 8 పథకాల్లో ఇప్పటివరకు 6 పథకాల గురించి వివరించారు. ఈ అక్షయ నిధి అనే పథకం ఏమిటి, అసలు దీని గురించి వివరించండి సార్. అక్షయ నిధి అంటే ఇది యాక్చువల్గా మనకి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా పరిషత్ ఇట్ సెల్ఫ్ కొంత నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఫిలాంథ్రపిస్ట్స్ ఉంటారు కదా, మానవతావాదులు, మన సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఆ నిధి కింద. చేస్తే అవి కూడా బ్రాహ్మణ వెల్ఫేర్కి మనం స్పెండ్ చేయడం జరుగుతుంది. కొంతమంది చేశారు. దట్ అమౌంట్ ఈజ్ వెరీ మీగర్ అమౌంట్ మనకు వచ్చింది. సో మనము ట్రై చేస్తున్నాము. ఫిలాంథ్రపిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా ఈ నిధికి తాము విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇది చాలామందికి తెలుసు. ఇది ఇన్ ద బిగినింగ్ కొంతమంది ఇచ్చారు, కొంతమంది 1 లక్ష, 2 lakhs, 3 lakhs అట్లా వచ్చాయి. బట్ ఎక్కువ రాలేదు, ఎక్కువ స్పందన లేదు దీని మీద. బట్ అది ఇస్తే ఇంకా మనము అంటే పూర్తిగా ప్రభుత్వ నిధుల మీదనే ఆధారపడకుండా పరిషత్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ఇట్స్ ఓన్ ఫండ్స్ ఇన్ ఫ్యూచర్. ఫర్ దట్ the people who are already developed in the Brahmin society, they have to contribute ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తే అక్షయ నిధి కింద మనకు స్వావలంబన వస్తుంది. మన పరిషత్తు వితౌట్ డిపెండింగ్ ఆన్ ది గవర్నమెంట్ ఫండ్స్ వీ కెన్ ఇంప్లిమెంట్ ది స్కీమ్స్ ఆన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఫ్యూచర్. సార్, ఈ విప్రహిత బ్రాహ్మణ సదనం అనే ఇది ఒక పథకమా లేదంటే ఏమిటి, అసలు దీని గురించి అర్థం కాలేదు. ఇది కూడా ఒక పథకమే. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ స్టేట్ హెడ్ క్వార్టర్లో మనకి గవర్నమెంట్ ఒక 6 acres ల్యాండ్ మనకు అలాట్ చేసింది. అందులో ఒక భవన సముదాయం కడుతున్నాం. అది కూడా బ్రాహ్మణ సదనం స్కీమ్ కిందనే కడుతున్నాము. ఒక 20 కోట్ల వ్యయంతో ఒక భవన సముదాయం కడుతున్నాము. ఒక సీర్స్ అకామిడేషన్ అని ఒక టెంపుల్ కూడా కడుతున్నాము. తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్, ఒక ఆడిటోరియం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులు అందరికీ ఉపయోగపడే విధంగా ఒక పెద్ద ఆడిటోరియం, కళ్యాణ మండపం ఇవన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అది 3-4 స్ట్రక్చర్స్ ఆల్రెడీ అండర్ కంప్లీషన్, కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. చాలా మంచి బ్రాహ్మణ సదనం అక్కడ మనము తయారు చేసుకుంటున్నాము, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేదా డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి ఇతర అర్బన్ ఏరియాస్లో కూడా మనము బ్రాహ్మణ సదనాలు కట్టడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది మనకు. ఈ స్కీమ్ కింద ఎవరైనా మనకు చిన్న చిన్న టౌన్స్లో బ్రాహ్మణ సదనం కావాలి అంటే వాళ్ళు ఎంత ల్యాండ్ ఉందో వాళ్ళకి ఒక 500 square yards, 1000 square yards ఎంత ఉన్నా కూడా వాళ్ళు ఆ ల్యాండ్ యొక్క డాక్యుమెంట్ని, ఆ ల్యాండ్ని మనకు రిజిస్టర్ చేయాలి. బ్రాహ్మణ పరిషత్కు రిజిస్టర్ చేసి ఆ డాక్యుమెంట్ ఇస్తే దాన్ని మనము R&Bకి పంపిస్తాం. R&B వాళ్ళు ఆ ల్యాండ్ని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు దే విల్ ప్రిపేర్ ఏ స్కెచ్ ప్రిపేర్ చేసి ఆ బ్రాహ్మణ సదనం ఎలా ఉండాలి అనే ఒక టైప్ డిజైన్ తయారు చేస్తారు.
చేసి దానికి ఎస్టిమేట్స్ కూడా తయారు చేస్తారు. చేసి అవన్నీ కూడా మనకు పంపిస్తే దానిపైన మనము గవర్నమెంట్కి ప్రపోజల్ వెళ్తుంది. సో అండ్ సో టౌన్లో సో ల్యాండ్లో మనము ఒక బ్రాహ్మణ సదనం కట్టడానికి ప్రపోజల్ వచ్చింది. దీనికి సంబంధించి మనకి 75% కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బ్రాహ్మణ పరిషత్ బేర్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి మనం ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ఆ విధంగా గవర్నమెంట్ నుంచి మనకు అనుమతి వచ్చిన వెంటనే 75% నిధులకు సంబంధించి మనము వాళ్ళకి R&Bకి విడుదల చేయడానికి మన సంసిద్ధతను తెలియజేస్తూ మనం లెటర్ రాస్తాము. వాళ్ళు కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తారు. ఇప్పటి వరకు మనకి సూర్యాపేట జిల్లాలో ఒక 2 కోట్లతో ఒక బ్రాహ్మణ సదనానికి ప్రభుత్వము అనుమతి ఇచ్చింది ఈ మధ్యలోనే. అది ఇమీడియట్లీ R&B టేకప్ చేయమని కూడా R&Bకి లెటర్ రాయడం జరిగింది. సూన్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రాహ్మణ సదన్ ఎట్ సూర్యాపేట్ టౌన్ విల్ కమెన్స్. ఈ బ్రాహ్మణ పరిషత్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లోన్స్ మేము చేయిస్తామని ప్రతి దాంట్లో తప్పు జరుగుతుంది. ఇలా మన దాంట్లో కూడా చాలా వరకు ఏజెంట్స్ని మీరు ఏమైనా నిర్మించుకున్నారా? ఎవరైనా కార్యకర్తల్లాగా కానీ అందరూ మేమున్నాము మేము చేయిస్తాము అని చెప్పని జనాల దగ్గర అమౌంట్ వసూలు చేయటం, అవి కూడా మాకు ఛానల్కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ అండి, అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ అన్ని పరిషత్ కార్యక్రమాలన్నీ కూడా చాలా పారదర్శకంగా జరుగుతాయి. అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ మీరు ఆన్లైన్లోనే పెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చి ఇవ్వడం కూడా అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా కమిటీ డిసైడ్ చేస్తుంది. కమిటీ డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎంక్వైరీలు చేస్తారు. మనం కూడా ఏం వెళ్ళడం లేదు ఈ మధ్యలో. ఓన్లీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. బేసింగ్ ఆన్ దేర్ రిపోర్ట్స్ అండ్ బేసింగ్ ఆన్ ద కమిటీ రికమెండేషన్స్ మనము లబ్ధిదారుల జాబితాను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా పారదర్శకంగా ఓన్లీ అర్హులకు మాత్రమే చెందే విధంగా ఈ స్కీమ్ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అర్హత లేకున్నా కూడా మనకు ఎవరితో మధ్యవర్తులకు ఏవో డబ్బులు ఇస్తే వాళ్ళతో ఈ లబ్ధి చేకూరుతుంది అని అపోహ పెట్టుకోకండి. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ యూ విల్ గెట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ యూ విల్ నాట్ గెట్. కాబట్టి ఎలిజిబిలిటీ లేకున్నా కూడా మాకు వస్తుంది అని చెప్పేసి మిడిల్ మెన్తో కొల్యూడ్ అయ్యి చేస్తే మీరే నష్టపోతారు. బికాజ్ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఇక్కడ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇట్ గోస్ ఇన్ అకార్డింగ్ విత్ ద రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. దేర్ఫోర్ ఆ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంటే మేము వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఇవ్వడం జరగదు. ఆ గైడ్లైన్స్లో అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా ఉండలేము. సో అర్హులైన వాళ్ళు కంపల్సరీ దే విల్ గెట్. కాబట్టి మీకు తెలుస్తుంది మీరు అర్హులో కాదో ఈ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ రకమైనటువంటి మిడిల్ మెన్తో కొల్యూట్ కావడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాళ్ళను పోషించడము ఇవన్నీ చేయకండి. అదంతా కూడా అవినీతి. పరిషత్తుకు కూడా బాగా చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ మీరు అలా ఎవరైనా అడిగినట్టుగా తర్వాత మీ దగ్గర లంచం డిమాండ్ చేసినట్టుగా అవినీతి చేయడానికి పూనుకున్నట్టుగా మీరు ఎవరైనా మీ దృష్టికి వస్తే దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించి మాకు పంపించండి. కంపల్సరీ వాళ్ళ మీద పోలీస్ కేసు చేయడం జరుగుతుంది. ఇంతవరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి మనం రాసాం కొంతమందికి సంబంధించి, వాళ్ళ మీద కూడా యాక్షన్ చేయడం జరిగింది. సో అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో మనము ప్రోత్సహించము, దాన్ని టాలరేట్ చేయం. We will not tolerate any kind of corruption. Totally this organization is fully corruption free. I can assure to that extent. And in website also మీరు చూస్తున్నారు, ఇక్కడ పెట్టాము క్లియర్గా ఒక మెసేజ్ పెట్టాము వాళ్ళందరికీ. ఇదంతా కూడా చాలా అవినీతి రహితంగా పారదర్శకమైన పద్ధతిలో జరుగుతుంది. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలను. మధ్యవర్తులను ఆశ్రయించి అనర్హులైనప్పటికీ అర్హత పొందాలని అనుకోవడం అవివేకం అవుతుంది. కాబట్టి అందరూ దీనికి సహకరించండి అని చెప్పేసి మనము దీంట్లో కూడా వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా ఈ రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసి
మీ దగ్గర డబ్బులను లాగడానికి ప్రయత్నం చేస్తే వాటికి సంబంధించిన సాక్ష్యాన్ని సేకరించి మాకు పంపించండి. ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రానిక్ ఇవి కూడా వచ్చాయి కాబట్టి యూ కెన్ రికార్డ్ దట్ అండ్ యూ కెన్ సెండ్ అస్ అండ్ బేసింగ్ ఆన్ దట్ వీ విల్ ఇన్ఫార్మ్ ది పోలీస్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ దోస్ పీపుల్. థ్యాంక్ యూ సార్. మా AB6 ప్రేక్షకులందరికీ పరిషత్లో ఉన్న పథకాల గురించి చాలా క్లారిఫైగా మెసేజ్ ఇచ్చారు. అందరూ కూడా ఈ యొక్క పథకాలని మిస్యూజ్ చేయకుండా అవసరం ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని లబ్ధి పొందాలని చెప్పని శర్మ గారు చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఎవరికైతే గ్రీవియన్స్ ఉంటుందో అంటే వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి, తర్వాత ఇన్ని రోజులైంది అప్లై చేసి ఇంకా రాలేదని తెలుసుకునే ఆతృతతో ఉంటారు. వాళ్ళందరూ కూడా దీంట్లో వెబ్సైట్లో ఒక గ్రీవియన్స్ మాడ్యూల్ అని పెట్టాము మేము. ఆ గ్రీవియన్స్ మాడ్యూల్లో వాళ్ళు గ్రీవియన్స్ రేజ్ చేస్తే ఇమ్మీడియట్గా దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఆన్సర్ విల్ గో టు దేర్ మొబైల్ నెంబర్ దానికి వెళ్తుంది, SMS రూపంలో వెళ్తుంది. దే కెన్ సీ దట్ వాళ్ళ అప్లికేషన్ యొక్క స్టేటస్ వాళ్ళ మొబైల్కి వస్తుంది. కాబట్టి ఎవరినో అడగడము, ఎవరి దగ్గరకో వెళ్ళడము, వాళ్ళు సహాయం చేస్తారని చెప్పేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, ఈ రకంగా మధ్యవర్తులను మీరు పోషించడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఇది ఒక మెసేజ్ లాగా వెళ్ళాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులకి పరిషత్లో ఉన్న పథకాల గురించి చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ.